ఎట్టకేలకు నిజాం షుగర్స్ పరిధిలోని రైతుల కష్టాలు తీరే రోజు వచ్చేసింది. పౌర సరఫరాల శాఖ ద్వారా సర్కార్ చక్కెర కొనుగోళ్లు ప్రారంభించింది. బోధన్, మెట్పల్లి, మెదక్ పరిశ్రమల్లో ఉన్న 1,14,000 బస్తాల చక్కెరలో 20 నుంచి 90,000 బస్తాల్ని మొదటి విడతగా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. క్వింటాలు చక్కెర ధర 2,750గా నిర్ణయించింది. నిజాం దక్కన్ షుగర్స్ పరిధిలోని రైతుల నిరీక్షణ ఫలించింది. 6 నెలలుగా నిరీక్షిస్తున్న చెరకు బకాయిలు చేతికందే తరుణం ఆసన్నమైంది. ఎన్డీఎస్ఎల్ పరిధిలోని చక్కెర నిల్వలను పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు చెల్లింపులు చేసేలా సర్కారు తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇతర ఫ్యాక్టరీల వారు టన్నుకు 2,650 రూపాయలు చెల్లించినా ఎన్డీఎస్ఎల్ పరిధిలోని రైతులకు మాత్రం ఫ్యాక్టరీ వారు కేవలం 2,260 మాత్రమే ఇస్తామని ప్రకటించారు. అయితే ప్రజాప్రతినిధులు సర్కారును కోరిన మీదట వ్యత్యాసం ఉన్న 340 రూపాయలు ప్రతి టన్నుకు రైతుకు చెల్లించింది. ఆ మిగిలిన బకాయిలు ఇప్పుడు చక్కెర అమ్మకాలతో తీరనున్నాయి. 2014-15 క్రషింగ్ సీజన్లో బోధన్ ఫ్యాక్టరీలో 1,12,026 టన్నులు క్రష్ చేసి 1,395,000 బస్తాలు షుగర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత మెట్పల్లి పరిధిలో 1,22,685 మెట్రిక్ టన్నులు క్రష్ చేసి 1,12,425 బస్తాల షుగర్ ఉత్పత్తి చేశారు. మెదక్ పరిధిలో 96,550 టన్నులు క్రష్ చేసి 87,717 బస్తాలు ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ బోధన్ పరిధిలో 1,660 మంది రైతులు, మెట్పల్లి పరిధిలో 1,560 మంది రైతులు, మెదక్ పరిధిలో 2,700 మంది రైతులు సప్లై చేశారు. తర్వాత ఈ 2,600 ప్రైజులో 340 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మిగిలిన 2,260 రూపాయలు వీళ్ళు పే చేయాల్సి వచ్చింది. అందుకు గాను బోధనలో 2,260 లెక్కన 2,530 లక్షలు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు కేవలం 588 లక్షలు ఇచ్చారు. 1,942 లక్షలు డ్యూ ఉంది. మెట్పల్లి పరిధిలో 2,772 లక్షలకు గాను వాళ్ళు 563 లక్షలు ఇచ్చారు. 2,209 లక్షలు అక్కడ డ్యూ ఉన్నది. మెదక్ పరిధిలో 2,197 లక్షలకు గాను 750 లక్షలు రైతులకు పే చేయడం జరిగింది. అక్కడ 1,447 లక్షలు డ్యూ ఉంది. సో మొత్తం ఈ 3 షుగర్ ఫ్యాక్టరీలు కలిపి 56 కోట్లు ఈ రోజుకి డ్యూగా ఉంది. తర్వాత వీళ్ళు పేమెంట్ లేట్ చేస్తున్నందువల్ల మళ్ళీ రైతులు కేన్ కమిషన్ని, గవర్నమెంట్ని, తర్వాత ఎంపీ గారిని, ఎమ్మెల్యేలని అందరినీ కలిసినప్పుడు గవర్నమెంట్ ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ ఇప్పించి ఈ 3 యూనిట్లో ఉన్నటువంటి 1,14,902 బస్తాల షుగర్ని సివిల్ సప్లైస్ వారు 2,750 రూపాయల లెక్కన కొనుగోలు చేసి మన తెలంగాణలోని 10 జిల్లాలకి సప్లై చేసేదానికి అంగీకరించి ఆ విధంగా ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగారానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2,750 రూపాయల్లో 95 రూపాయలు ట్యాక్సెస్, 155 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్, 2,500 రూపాయలు పర్ క్వింటాల్. ఆ అమౌంట్ అంతా కూడా కేన్ కమిషనర్ అకౌంట్లో సివిల్ సప్లైస్ వాళ్ళు వేస్తారు. కేన్ కమిషనర్ గారు ఆ అమౌంట్ని రైతుల అకౌంట్లో వేయిస్తారు అన్నమాట. నిల్వల అమ్మకం చేయగా వచ్చే మొత్తం చెల్లించినా మరికొంత బకాయి పడే అవకాశం ఉంది. దానిపై సర్కారు ఆలోచిస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. తర్వాత ఈ 56 కోట్లలో ఈ షుగర్ అమ్మగా వచ్చిన 27,50,00,000 పోను, మిగతా 28 కోట్లకి మేము గవర్నమెంట్ వారి ద్వారా రైతులకి ఇప్పించేదానికి ఫైళ్లు తయారు చేసి అది ఇండస్ట్రీస్ కమిషనర్ ద్వారా ఫైనాన్స్ కమిషనర్కి వెళ్ళినట్లుగా మాకు తెలిపారు. ఫైనాన్స్ కమిషనర్ వారు దాన్ని అప్రూవ్ చేసి సీఎం దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ అమౌంట్ కూడా రైతులకి అందజేయడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. 2015-16 క్రషింగ్ సీజన్గా బోధన్ ఫ్యాక్టరీ ఏరియాలో 35,000 టన్నులు, మెట్పల్లి ఫ్యాక్టరీ ఏరియాలో 45,000 టన్నులు, మెదక్ ఫ్యాక్టరీ ఏరియాలో 90,000 టన్నులు షుగర్ కేన్ ఉంది. ఈ షుగర్ కేన్ని నెక్స్ట్ ఇయర్ క్రషింగ్ ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి అనే విషయంలో ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ టేక్ బ్యాక్ మీద వేసిన కమిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట చక్కెర కర్మాగారం పరిధిలో మొత్తం 73,167 క్వింటాళ్ల చక్కెర నిల్వ ఉండేది. ప్రభుత్వ కదలికతో మంగళవారం ఒక్కరోజే 3,560 క్వింటాళ్ల చక్కెరను 17 లారీలలో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. చక్కెర నిల్వలు
73,167 క్వింటాల్స్ ఉన్నది. నిన్నటి రోజున సివిల్ సప్లైస్ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారికి ఇప్పటి వరకు నిన్న 17 లోడ్లు పంపించినాము, 17 లారీలు. ఈరోజు ఒక లోడ్ వచ్చింది, పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటి విడత సేకరణ అనంతరం జూలై తర్వాత మిగులు నిల్వలను కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. బకాయిల చెల్లింపులతో రైతులకు ఖరీఫ్ పెట్టుబడులకు వెతుకులాట తప్పుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.